హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజా పట్నాయక్ కిచెన్. స్వీట్ షాపుల్లో దొరికే కాస్ట్లీ స్వీట్స్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్లో 1 కప్తో బాదం పప్పు, 1 కప్పు కిస్మిస్, అదే కప్తో 1 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. ఇలా తీసుకొని వీటిలో 1 కప్పు షుగర్ కూడా వేసుకుంటున్నాను. అన్నీ కొలతానండి, స్టెప్ బై స్టెప్ చేయండి. వీటన్నిటిని కూడా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టించి పౌడర్లా చేసుకొని తీసేసుకున్నాను బౌల్లోకి. చూస్తున్నారు కదా, ఇదే మామూలుగా కిస్మిస్ వేసాం కాబట్టి ఉండలా కడుతుంది. కానీ ఇంకొంచెం మనకి ఉండ బాగా సాఫ్ట్గా రావాలి కాబట్టి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని, ఎక్కువ పాలు వేయకండి, కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కొంచెం సాఫ్ట్గా పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్క్ పౌడర్, పాల్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ తీసుకున్నాను. 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్, మనం వాడుకునే వెజిటబుల్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ తీసుకున్నాను. 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి వీటిని కూడా బాగా కలుపుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా కలపాలండి. పాల్ పౌడర్ కదా, చిన్నపిల్లలాగా సాఫ్ట్గా ఉంటుంది. సో సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. ఇందులో కూడా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేయండి, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసామంటే బంకగా జిగురుగా అయిపోతుంది. అందుకే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగానా అని చెప్పేసి దబా బాదేకండి. చాలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా చక్కగా. ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న పిండిని 3 భాగాలుగా చేయాలండి. ఇలా 3 భాగాలుగా తీసుకుంటున్నాను. ఇలా చేసి మూడింటికి కూడా 3 కలర్స్ని యాడ్ చేస్తాను. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఇంకోటి ఎల్లో కలర్. ఆరెంజ్ పెట్టుకుంటే అది ఎల్లో వస్తుందండి. ఇది ఫుడ్ కలర్ అండి. ఇది మీ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, స్లైమ్లా తయారైంది కలర్ కలుపుకునేగా పిండి ముద్దంతా కూడా. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. వేరేగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ పనిని వాళ్ళకి ఇచ్చేయండి, చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. మీ పని కూడా ఈజీ అయిపోతుంది, తగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా బాల్స్ అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాల్స్ని నేను చూపించిన విధంగా అమర్చుకోవాలి. చూసారు కదా, ఒక్కొక్క కలర్ 5 బాల్స్ చొప్పున అమర్చుకున్నాను. ఇప్పుడు వీటిని ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మనం అంటుకుంటుంది, పాల పౌడరే కదండి. చూసారు కదా, ఇలాగ అన్నిటినీ కూడా సెట్ చేసి పెట్టుకోండి. ఈ పని అంతా కూడా చిన్నపిల్లలకి ఇవ్వండి. అలాగే సమ్మర్ వెకేషన్స్ కదా, అందరూ ఇంట్లో ఉంటారు పిల్లలు. చాలా ఈజీగా చేస్తారు, మీ పని ఈజీ అయిపోతుంది. 10 నిమిషాల్లో చేసి వచ్చండి ఈ రెసిపీని. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా మనకి మన షాప్ నుంచి తెచ్చుకుంటాం కదండి, స్వీట్ షాప్ నుంచి, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని, ఆయిల్ కూడా వేసాం కదండి, అందుకే నేను ఇలా బటర్ పేపర్ వేసుకొని మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకొని వీటిని చపాతీ కర్రతో నెమ్మదిగా పాముకోవాలండి. ఇలా పాముకొని చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా తీయాలండి, మెత్తగా ఉంటుంది కదా. ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి.
ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మార్కెట్కి వెళ్ళే అవసరం కూడా లేదు, అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులను కదా. ఇలాగ అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ బాల్, ముద్దని బాల్ లాగా చేసుకొని చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా పట్టుకొని చూస్తున్నారు కదా, ఈ పెటల్స్ని కట్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు ఇంకా కూడా చూపిస్తాను. ఇలా అన్ని పెటల్స్ని కూడా జాగ్రత్తగా కట్ చేసుకొని అంటించుకోవాలి. చాలా ఈజీగా అంటుకుంటుందండి, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఇలాగ రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది కదండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అమర్చుకోవచ్చండి. ఇదైతే రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి, ఎంత ఈజీగా వచ్చింది కదా. ఎక్కువ కష్టపడే అవసరం ఏం లేదు. తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి, పిల్లలకి చేసి పెట్టండి. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా ఇలాంటివి చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంట్లో చేసిన స్వీట్స్ అండి ఇవి. మార్కెట్కి వెళ్ళే అవసరం ఉండదు మనకి. చూడండి, ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ఇలాగే పెటల్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఇలాగ అమర్చుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఒక్కొక్కటి చేసి అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుందాం. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను చూపిస్తానండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా నీట్గా చేసుకుంటారనేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటికే నా వీడియో అయితే నచ్చే ఉంటుంది కదండి. జస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి త్వరగా నేను ఇవి చేసేలోపు. చూడండి, మన ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎంత బాగున్నాయి కదా, రోజ్ ఫ్లవర్స్ లాగా. ఇప్పుడు వీటిపైన అలా గసగసాలు కొంచెం చల్లుకుంటే షాప్ నుంచి తెచ్చారా అని అడుగుతారండి. చూడండి, షాప్ నుంచి తెచ్చినట్టుగా ఉన్నది స్వీటు. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. మరి ఎందుకంటే లేట్ చేస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోని. మన రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మనం డెకరేషన్ చేసుకోవచ్చు. మా వీడియోని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.